హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఆర్బీఐ ముఖ్య ప్రకటన, సరికొత్త నియమాలు ఈ రోజు నుండే అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఆర్బీఐ భరోసా. మీ హక్కులను పరిరక్షించే 8 కీలక మార్గదర్శకాలు ఇవే. భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల హక్కులను పరిరక్షించేందుకు, వారి బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది. పెన్షన్ చెల్లించే ఏజెన్సీ బ్యాంకుల కోసం తన మాస్టర్ సర్క్యులర్ను అప్డేట్ చేస్తూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న 8 ప్రధాన సమస్యలను పరిష్కరించేలాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నియమాలు ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. మొదటిది, కరువు భత్యము చెల్లింపులలో జాప్యం ఉండకూడదు. ప్రభుత్వం డిఆర్ పెంచిన వెంటనే ఆ ఉత్తర్వుల కోసం బ్యాంకులు వేచి చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, ఈమెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందిన వెంటనే పెరిగిన డిఆర్ను లెక్కించి ఎలాంటి జాప్యం లేకుండా పెన్షనర్ల ఖాతాలలో జమ చేయాలి. రెండవది, లైఫ్ సర్టిఫికేట్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇకపై లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. పెన్షనర్లు తమకు సమీపంలోని జీవన్ ప్రమాణ్ కేంద్రం ద్వారా కానీ ఆన్లైన్లో కానీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సులభంగా సమర్పించవచ్చు. దీనికి బ్యాంకు శాఖను సందర్శించాల్సిన పని లేదు. మూడోది, సూపర్ సీనియర్ సిటిజన్లు మరియు దివ్యాంగులకు ఇంటి వద్దకే సేవలు. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు లేదా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ను స్వీకరించే సౌకర్యం, డోర్ స్టెప్ సర్వీస్ కల్పించాలి. వారిని ఇబ్బంది పెట్టరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. నాలుగవది, కుటుంబ పెన్షన్ కోసం కొత్త ఖాతా అక్కర్లేదు. పెన్షనర్ మరణించిన సందర్భంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు ఉంటే కుటుంబ పెన్షన్ కోసం వారిని కొత్త ఖాతా తెరవమని బ్యాంకులు వేధించరాదు. ఇప్పటికే ఉన్న జాయింట్ అకౌంట్నే కుటుంబ పెన్షన్ను జమ చేయాలి. ఐదవది, ఆలస్యమైన పెన్షన్ పై నష్టపరిహారం మీ హక్కు. ఇది అత్యంత కీలకమైన నియమం. ఏదైనా కారణం చేత బ్యాంకు మీ పెన్షన్ను లేదా బకాయిని నిర్ణీత తేదీలోపు జమ చేయడంలో విఫలమైతే మీకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఆలస్యమైన ప్రతి రోజుకు వార్షికంగా 8% వడ్డీ చొప్పున లెక్కించి ఆ పరిహారాన్ని మీ ఖాతాలో ఆటోమేటిక్గా జమ చేయాలి. దీనికోసం మీరు ప్రత్యేకంగా క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆరోది, అదనపు చెల్లింపుల రికవరీలో వేధింపులకు గురి చేయరాదు. ఒకవేళ బ్యాంకు పొరపాటు వల్ల మీ ఖాతాలో అదనపు డబ్బు జమ అయితే ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టే క్రమంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టరాదు. బ్యాంకు తన తప్పును సరిదిద్దుకొని ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి. ఏడవది, లైఫ్ సర్టిఫికేటుకు తప్పనిసరిగా రసీదు. మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే దానికి రుజువుగా బ్యాంకు తప్పనిసరిగా ఒక రసీదు ఇవ్వాలి. ఇది భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారిస్తుంది. ఎనిమిదవది, అనారోగ్యంతో ఉన్న పెన్షనర్లకు నగదు విత్డ్రాలో సౌలభ్యం. తీవ్ర అనారోగ్యం కారణంగా బ్యాంకు శాఖలకు రాలేని, సంతకం చేయలేని స్థితిలో ఉన్న పెన్షనర్ల కోసం ఆర్బీఐ ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. అలాంటి సందర్భాల్లో బ్యాంకు తన అధికారిని పెన్షనర్ నివాసానికి పంపి 2 సాక్షుల సమక్షంలో విత్డ్రాయల్ ఫామ్ లేదా చెక్కుపై వారి వేలి ముద్ర లేదా గుర్తు తీసుకొని నగదు చెల్లించాలి. ఇది 2 సాక్షుల్లో ఒకరు బ్యాంకు సిబ్బంది అయి ఉండాలి. ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం పెన్షనర్లకు గౌరవప్రదమైన, సులభతరమైన మరియు సత్వర సేవలను అందించడమే. ఒకవేళ ఏజెన్సీలు, బ్యాంకులు ఈ నియమాలను ఉల్లంఘిస్తే పెన్షనర్లు నేరుగా సంబంధిత బ్యాంకు అంబుడ్స్మెన్ లేదా ఆర్బీఐకి ఫిర్యాదు చేసే హక్కును కలిగి ఉంటారు.